మీరు గమనించండి, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయినారో దేవుడు వాళ్ళలో లేరు. అవునా కదా? ఎస్, గాడ్ వాజ్ నాట్ దేర్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలుల పక్షాన దేవుడున్నాడు, ఇశ్రాయేలులతో పాటు దేవుడున్నాడు, కానీ ఇశ్రాయేలులలో దేవుడు లేడు ఇప్పుడు. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు తోడుగా ఉండినాడు, కానీ దేవుడు మనుషులలో వచ్చి ఉండలేదు. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ 6:19 చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు. ఆమేన్. వి ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. క్రొత్త నిబంధనలో ఎవ్రీ బిలీవర్, ప్రతి బిలీవర్, నేను యేసుక్రీస్తును అంగీకరించాను అని చెప్పే ప్రతి బిలీవర్ కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆలయమై ఉంటున్నారు. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ దెమ్. హల్లెలూయా. దేవుడు ఏం చేసిందంటే, ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజు నీలో వచ్చి నివసించడానికి దేవుడు తన యొక్క ప్రణాళికను పెట్టుకున్నాడు. హల్లెలూయా. వేరే మార్గం లేదు ఇంకా దేవునికి. దేవుడు ఏమనుకున్నాడు, ఇంకా నేను వీళ్ళలోనే వచ్చి ఉంటాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించావో దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా మలచి నిన్ను తన సొత్తుగా చేసుకొని, నువ్వు తన సొంతమని. అర్థమవుతుందా? ఇక్కడేమన్నాడు, నువ్వు నీ సొత్తు కాదు, మరెవరి సొత్తు? దేవుని సొత్తు. యు ఆర్ హిస్ ప్రాపర్టీ. ఆయన సొంతం అయిపోయినావు. ఇప్పుడు ఆ ప్రాపర్టీలోకి దేవుడే వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. 1 కొరింథీ 3:16 చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? నో ఈ నాట్. తెలియదా? చాలా మంది క్రైస్తవులకు తెలియదు. చాలా మంది క్రైస్తవులు ఇంకా ఏమనుకుంటున్నారు, దేవుడు మాకు తోడుగున్నాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తుంటున్నాడు. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించావో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని రూపంలో నీలో వచ్చి నివసిస్తుంటున్నాడు. యాంప్లిఫైడ్ వర్షన్ చూడండి, అదే మాట. Do you not know and understand that you are the temple of God and that the Spirit of God dwells permanently in you, collectively and individually? Hallelujah. నేను చెప్తా. Do you not know? నీకు తెలియదా? And understand, నువ్వు అర్థం చేసుకోవా? యాంప్లిఫైడ్ బైబిల్లో హీస్ ఎలాబొరేటింగ్. అక్కడ ఉన్న విషయం ఏంటి? నువ్వు క్రైస్తవునిగా నిన్ను దేవుడు తయారు చేసి ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవా? నువ్వు తెలుసుకోవా? డూ యు నాట్ నో అండ్ డోంట్ యు అండర్స్టాండ్? నువ్వు అర్థం చేసుకోవా? ఏం అర్థం చేసుకోవాలంట? యు ది చర్చ్. నువ్వే సంఘం. మనమందరం కలిసిన సంఘమే. మనం ఇండివిజువల్ గా కూడా వి ఆర్ ది చర్చ్. హల్లెలూయా. వి ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి ఆలయమై ఉంటున్నావు. అండ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ పర్మనెంట్లీ. అందరు చెప్పండి, పర్మనెంట్లీ. పక్కన తిరిగి చెప్పండి, పర్మనెంట్లీ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్ గా నీలో ఉండటానికి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హి డ్వెల్స్ ఇన్ యు పర్మనెంట్లీ అండ్ ఇన్ యు కలెక్టివ్లీ అండ్ ఇండివిజువల్లీ. అంటే మనము సంఘముగా కలిసినప్పుడు మనలో వచ్చి ఉంటాడు. నువ్వు ఇండివిజువల్ గా, నువ్వు ఒక్కనివి, నువ్వు ఇంట్లో ఒక్కనివి ప్రార్థన చేసుకుంటావు. నువ్వు ప్రార్థనే చేసుకోకపోయినా కూడా నీలో ఉంటున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. యు ఆర్ ఎ బిలీవర్. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావు అంటే నీలో దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీ 6:19 మరోసారి చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇదే వర్స్ యాంప్లిఫైడ్ లో చూద్దాం. Do you not know that your body is a temple of the Holy Spirit who is within you? Within you. ఇప్పుడు ఏమన్నాడు? Holy Spirit is within you. You are the temple. నీ బాడీ, నీ యొక్క శరీరము పరిశుద్ధాత్మకు ఒక టెంపుల్. He is within you. Whom you have received as a gift from God, and that you are not your own property. Amen. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము గిఫ్ట్ గా పొందినాం. గిఫ్ట్ అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేది. అర్థమైందా? నువ్వు ఏమి బాగా నేను ప్రార్థన చేసి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే, లేకపోతే నేను ఏమో చేస్తే దేవుడు నాకు లేదు.
నువ్వు ఏమి చేయకుండానే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని నీకు ఫ్రీగా ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 6:16 చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో కూడా చూద్దాం ఒకసారి. And what agreement hath the temple of God with idols? For ye are the temple of living God, as God hath said, I will dwell in them and walk in them, and I will be their God, and they shall be my people. Hallelujah. Hallelujah. ఈ మాటలు అందరూ చెప్పండి. I will dwell in them. I will dwell in them. I will walk in them. I will walk in them. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను వాళ్ళలో ఉంటాను. వాళ్ళంటే ఎవరు? మనమే. దేవుడు మనలో ఉంటాడు, మనలో నడుస్తాడు. ఆమేన్. తెలుగులో సంచరించును అన్నారు, కానీ యాక్చువల్లీ ఐ విల్ వాక్ ఇన్ దెమ్ అంటున్నాడు ఇక్కడ. ఇంకోసారి యాంప్లిఫైడ్ లో చూద్దాం ఇదే వాక్యం. What agreement is there between the temple of God and idols? For we are the temple of the living God. Just as God said, I will dwell among them and walk among them, and I will be their God, and they shall be my people. Hallelujah. Hallelujah. సో ఇన్ని వర్సెస్ మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఇన్ని వర్సెస్ లో కూడా దేవుడు వాంటంగా, దేవుడు తన ఇష్ట ప్రకారముగా ప్రతి బిలీవర్ లో కూడా తను వచ్చి తన నివాసాన్ని చేసుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. God is in us. God has made our bodies his own temple. నీ బాడీ నీ ఇష్టం, నా బాడీ నా ఇష్టం అనడానికి కాదు. Our bodies are God's temple. Hallelujah. Hallelujah. అందుకే పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అయిన దేవుడు ఊరికే పంపించలేదు. ఆయన ఈ లోకంలో మనలో వచ్చి ఉండటానికి, ఈ జీవితంలో మనలో వచ్చి ఉండటానికే దేవుడు నిర్ణయించుతున్నాడు. హల్లెలూయా.